జీవితాల్లో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళంతా గుండె ధైర్యంతో మేము బతకగలమనేటువంటి ఒక విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈ నమ్మకం ఈ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా సడలిపోతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలే. ప్రజలు ఒకవైపు బాధలు పడుతూ ఇంకోవైపు ఇంత భారీ మోసానికి గురైతీమి కదా మేము అనేటువంటి ఒక ఆవేదనలో ఉన్నారు. ఇంత పెద్దగా మమ్మల్ని దగా చేస్తారు అనుకోలేదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ మండలం పోయినా ప్రజలు వాపోతున్నారు. అన్నదాతలు వాళ్ళ ఆవేదన ఆక్రందనలు భిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. కొన్ని వాంఛితం కాదు, కానీ చూస్తే బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కపోతుంది. ఎన్నో వార్తలు వస్తున్నాయి. గుండె తరుక్కపోయి పంటలు ఎండిపోయి పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత వదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే, చేతికి రాని పంటను నిప్పు పెట్టి మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలిబుస్తున్నారు. మనం చూడొద్దు, వాంఛితం కాదు అనుకుంటున్నాం, కానీ తప్పని పరిస్థితులలో రైతులు వాటికి పాల్పడుతున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్కు పనిచేసినాం, ఓట్లు వేయించినాం, వేసినాం, మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ప్రేరేపించినటువంటి ఘటనలు కావు. యాదృచ్ఛికంగా సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. వీటిని ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గర కన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యో ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పలేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే ఎందుకు ఒప్పిస్తలేరు రైతుల్ని? మరి మీరు చెప్పేదే నిజమైతే రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండడానికి ధైర్యం ఎందుకు ఇస్తలేరు? మరి అంటే మీరు పిరికివాళ్ళు. రైతాంగాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, సత్తా మీకు ఇలా లేదు, మీరు కోల్పోయారు. ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ సమయంలోనే మీరు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని కోల్పోయారు. మీకు లేదు, పిరికితనం మీద. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకు అన్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, బోనస్ క్వింటాల్కి 500 అన్నారు. ఇవేమి చేయలేదు కాబట్టి అలా మీరు రైతుల దగ్గరికి పోతే మీ ముఖాన ఇవన్నీ అడిగి ప్రశ్నిస్తారని రైతుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక మీరు పోలేకపోతున్నారు. అందుకే అవతల పార్టీలకు వెళ్ళి, యువతల పార్టీలకు వెళ్ళి నలుగురిని చేర్చుకొని కండువాలు కప్పి దినాం బీఆర్ఎస్ పని అయిపోయింది, ఖాళీ అయింది, ఇంకో పార్టీ పని అయిపోయింది, ఖాళీ అయింది, ఉన్నదంతా మేమే, 20 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే, భూమి ఉన్నంత వరకు మేమే అని ప్రగల్భాలు పలుకుతున్నారు. పాలన చేతనైతే మీకు రైతుల దగ్గరికి పోండి, ధైర్యం చెప్పండి, ఏ కారణం చేత పంటలు ఎండుతున్నాయో వాళ్ళ వాదన వినండి, మీ వాదన వినిపించండి. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఏంటి? గా పని చేస్తలేరు. ఇలా రాష్ట్రంలో పోలిక
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి పోలిక రైతులు గ్రామాలలో ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. వచ్చేవి కాక ఏదో అదనంగా వస్తాయంటే మేము ఆశపడ్డాం, కానీ ఇంత హోల్సేల్గా మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదని చెప్పి రైతులు వాపోతున్నారు. చాలా పెద్ద ఎత్తున మేము మోసానికి గురైనాం అనేటువంటి విషయాన్ని ఇలా రైతాంగం మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి దురదృష్టవశాత్తు తుమ్మల గారు ఈ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో, వ్యక్తిగతంగా ఒక రైతుగా నాయకుడిగా ఆయనంటే నాకు కూడా గౌరవం. వ్యక్తిగత స్థాయిలో ఒక సోదరులాగా భావిస్తాం మొదటి నుంచి కొన్ని దశాబ్దాలుగా. కానీ ఆయన పరిస్థితి చూస్తే కూడా నాకే జాలేస్తుంది. ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ పెద్దల్ని ఒప్పియడం కోసం ఒక రైతుగా ఉండేటువంటి తుమ్మల గారు కూడా ఇలా వ్యవసాయానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ సానుకూల విధానాలకు వ్యతిరేకంగా తుమ్మల గారు కూడా మాట్లాడాల్సి రావడం అనేది అది ఆయన దురదృష్టం. ప్రజలు అర్థం చేసుకోగలరు, నేను కూడా సానుభూతిగా అర్థం చేసుకోగలను ఆయన పరిస్థితిని. మీకు తెలియదా? తుమ్మల గారి అంతరాత్మకు తెలియదా? గత 10 ఏళ్ల కాలపు వ్యవసాయ పరిస్థితి ఏంది, ఇప్పుడు 100 రోజుల వ్యవసాయ పరిస్థితి ఏందో తెలియదా? ఎందుకు కప్పించి మీరు మాట్లాడుతున్నారు? ఓకే, గత ప్రభుత్వంలో చేయనివి ఏమైనా ఉంటే విత్తన సబ్సిడీ కానీ, స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ అదనంగా చేయాల్సినవి ఖచ్చితంగా చేయాల్సినవి. భారీగా రైతు బంధు కానీ, కొనుగోళ్లు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ చేసిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొన్ని మనం చేయలే వాస్తవం, కానీ అంతకు 100 రెట్లు చేసినాం. మరి మీరు అవి చేయండి, ఇప్పుడు మేము వద్దంటలేము, సంతోషిస్తాం. రేపటి నుంచి స్టార్ట్ చేయండి స్ప్రింక్లర్లు, రేపటి నుంచి మైక్రో ఇరిగేషన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయండి. మీరు మాట ఇచ్చినటువంటి అన్ని మీరు వ్యవసాయ మంత్రిగా బాధ్యత తీసుకోండి. మీ ముఖ్యమంత్రి గారి పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన 15,000 రైతు బంధు ఇప్పియండి, కౌలు రైతుకి ఇప్పియండి, 12,000 ప్రతి రైతుకి ఇచ్చేది ఇవ్వండి. యాసంగి పంటలు స్టార్ట్ అయితే కొద్ది రోజులు అయితే కొనుగోళ్ల కాడికి పోయి 500 బోనస్ ఇప్పియండి. మీరు ఎంబడి ఇప్పియండి, అభినందిస్తాం. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం వ్యవసాయ మంత్రి ఇప్పించిండని. మీరు కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసి ఆ ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించి ఇలా మీరే మళ్ళీ ఆ ప్రభుత్వం మీద నిందలు మోపడం అనేది, మరి మీరు ఇలా ఎవరిని మెప్పియడానికో, మరి మీకంటే గొప్ప అనుభవం, మీకంటే గొప్ప వయసు, మీకంటే ఎక్కువ దక్షత ఉందని భ్రమపడుతున్నారా మీరు మెప్పించేటువంటి వాళ్ళను? నాకైతే జాలి అనిపిస్తుంది. రాజకీయ విమర్శ చేయండి, కానీ ఇంతగా ఆత్మను పక్కకు పెట్టి చేయడం అనేది ఈ సరైనది కాదని నేను భావిస్తున్నా. నీళ్ళ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఇదే తెలంగాణ భవన్లో బహుశా 9-10 తారీఖులు అనుకుంటాను, డిసెంబర్, నాకు డేట్ కరెక్ట్ గుర్తులేదు, ప్రభుత్వం వచ్చిన 4 రోజులు 5 రోజులకి మేము మాట్లాడినాం, నేను హరీషు. అదే యాసంగి పంటలకు సంబంధించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి, రైతాంగానికి విశ్వాసం కల్పించండి అని చెప్పినాం. ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉండేటువంటి నీళ్ల గురించి మీరు చెప్పండి అని చెప్పినాం, డిమాండ్ చేసినాం. వీఆర్ ఆన్ రికార్డ్. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నమాట నిజమే, కానీ గోదావరి బేసిన్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. గోదావరి బేసిన్ రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి మిగతా నీళ్లను కూడా సప్లిమెంట్ చేసి యాసంగికి నీళ్ళు ఇవ్వండి, ఇవి డిమాండ్ చేసినాం మేము. అలా పట్టించుకున్నారా? మాట్లాడినరా? బిజీ కేసీఆర్ను రోజు ఎట్లా తిట్టాలనే దాని మీద బిజీ తప్ప, గత ప్రభుత్వాన్ని తూలనాడాలి, చిన్న చేసి చూపాలి అనేది తపన తప్ప, కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పి రుజువు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప, ఆయన మేము మాట్లాడినాడు సుమారు 10-15 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉండే, ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు. ఆ నీళ్లను చిన్నపాటి అడ్డుకట్టేసి మరమ్మతులు తర్వాత చేద్దాం, ముందు ఆ నీళ్ళని ఆపుకొని ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి ఏంటి అంటే పట్టించుకోలే. మీరు విజిట్ చేసే నాడు కూడా 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉండే, ఈ రోజు కూడా 3-4 వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఈవెన్ టుడే 3-4 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. అవి మలుపుకుందామనే సోగి లేదు. రైతులలో ఆగ్రహం పెరుగుతున్నది గమనించి ఇప్పుడు నందిమేడారం కాడ
ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇదే సోగి, ఇదే తెలివి 2 నెలల కింద 3 నెలల కింద ఎక్కడ పోయింది? మరి ఎందుకు చేయాలా అలా? మరి ఎందుకు కొనుక్కోలే ఆ రోజు? మరి ఈవెన్ పాలమూరు రంగారెడ్డిలో కూడా కేసీఆర్ గారు ట్రయల్ రన్ చేసి ఒక పంపును నడిపించి ఫస్ట్ రిజర్వాయర్ అయినటువంటి నార్లాపూర్లో 2.5 టీఎంసీల నీటి నిల్వ చేసినాం మేము. ఎవాపరేషన్ లాసెస్ అవి పోను, సీపేజ్ ఎవాపరేషన్ లాసెస్ పోను, ఇప్పటికీ నికరంగా 2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి నార్లాపూర్లో. ఆ 2 టీఎంసీలను పక్కనే ఉన్నటువంటి ఎల్లూరు రిజర్వాయర్లోకి, కేఎల్ఐ రిజర్వాయర్లోకి పంపు చేసుకొని దాని నుంచి ఆ 2 టీఎంసీల నీళ్లను ఆఖరి 2-3 తళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే. అసలు మీకు ప్రాజెక్టుల కాడికి పోదాము, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి, ఏం చేస్తే ఈసారి పంటల్ని కాపాడవచ్చు, దీని మీద మీరు ఒక నాడు విజిట్ చేసినానండి? ఒక్క ప్రాజెక్టు కాడికైనా నీళ్ళ మంత్రి పోయొచ్చిందా? ఒక్క ప్రాజెక్టు కాడికైనా వ్యవసాయ మంత్రి పోయొచ్చిందా? సమీక్ష చేసిందా? అస్తమానం పోయిన ప్రభుత్వం మీద మాట్లాడమే తప్పిస్తే మీ చర్యలు ఎక్కడున్నాయి? ఈ పరిస్థితులలో కేసీఆర్ నిబద్ధతను, అది కూడా రైతుల గురించి, వ్యవసాయం గురించి తుమ్మల గారు ఇంకొకరు ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటిది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఇక రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే, వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడితే ఇక అది చాలా విడ్డూరమైన విషయం. భాషకు అందని మాటలు అవి, మనం మాట్లాడుకోలేం. పుణ్యాత్ములు మీ పుణ్యాన్నే కదా తెలంగాణ అంతా కూడా ఓ దుర్భిక్ష సీమ అయిపోయి, కరువు సీమ అయిపోయి, వలసల బాట బట్టి, వ్యవసాయం లేక ఎన్ని సామాజిక ఇతరత్ర ఉద్యమాలకు నిలవైపోయింది తెలంగాణ. ఎంత రక్తతర్పణం తీసింది తెలంగాణ, మర్చిపోయినా మీరంతా? నీళ్లు బారిచ్చి ప్రశాంతతను నెలకొల్పి, పచ్చదనాన్ని నెలకొల్పినటువంటిది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వ్యవసాయం మొత్తాన్ని ఏదో కేసీఆర్ పాడలేపినట్లు వీళ్ళు మాట్లాడితే అది నవాల్ నాయుడు వాళ్ళని అర్థం కాదు. ఇంకా చేయవలసినవి ఉన్నాయని మేము మొదటి నుంచి చెప్తున్నాం. మాకు ఇప్పుడు అవకాశం రాలే, 3వసారి మీకు వచ్చింది, మీరు చేయండి. కానీ గతం ఏం జరగనట్లు ఎందుకు మాట్లాడతారు? ఆత్మను చంపుకొని, ఆత్మద్రోహం ఎందుకు చేసుకొని మాట్లాడాలి? మీరు వెళ్ళినప్పుడు కానీ ఇవాళ ప్రపంచంలో కానీ రైతు బంధు లాంటి పథకం ఉందానండి? రైతులకు నేరుగా ఇచ్చే లబ్ధి ఇచ్చేది రైతు బీమా నన్ను ఉందా అండి ప్రపంచంలో? ఇవి 2 అత్యద్భుతమైనటువంటి మానవాళికి ఎంతో ఉపకరించేటువంటి గొప్ప కార్యక్రమాలు భూగోళంలో అని చెప్పి యుఎన్ఓ ప్రశంసించిన మాట వాస్తవం కాదా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యుఎన్ఓలో ఉండేటువంటిది భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా అత్యద్భుతమైనటువంటి మానవాళికి దోహదపడే పథకాలు ఈ 2 అని చెప్పి ప్రశంసించింది. నిజం కదా? మీరు ఇలా బాగలేదనేటువంటి మీ సర్టిఫికేటే గొప్పదైపోతుందా? రుణమాఫీని అమలు చేపియండి తుమ్మల గారు, సంతోషపడతాం. రేపు కళ్ళాల కాడ పోయి మీరు పక్కన నిలబడి 500 బోనస్ ఇప్పియండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోండి. మునుపటి వ్యవసాయ శాఖ మంత్రుల కంటే చాలా చాలా గొప్పడు తుమ్మల పేరు తెప్పించుకొని సంతోషపడతాం. మేము మీకంటే వయసులో చిన్నోళ్ళం, తప్పకుండా అభినందిస్తాం. ఆ పని చేసి రైతుల మన్నన పొందండి. కానీ కేసీఆర్ని తిట్టడం ద్వారా ప్రజలు హర్షిస్తారని అనుకోకండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు, నేను గుర్తు చేస్తున్నా, గతంలో కూడా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకోనికే, వాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోనికే ఆయన ఉద్యమం నడిచే రోజులలో కూడా కేసీఆర్ మీద ఇంతకంటే 100 రెట్లు దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే మాట్లాడినరు, మళ్ళీ కేసీఆర్ను కౌలించుకున్నారు, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసినారు, మళ్ళీ ఇలా బాగలేదని బయటికి పోయినారు, బయటికి పోయి మళ్ళీ తిడుతున్నారు. ఇదంతా కథ చూస్తున్నాం. కానీ నేను గుర్తు చేసే అంశం ఏంటంటే, కొంచెం గుంజాయిషి పెట్టుకొని మాట్లాడాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మాటలు మనకేమైనా వ్యతిరేకమవుతాయా అని తొందరపడి అన్నీ మాట్లాడేసేయద్దు. ఆ విజ్ఞత ప్రదర్శించాలి. ఒంటికాల మీద లేచి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మళ్ళీ అవి మనకే తాకుతాయి. రేపు ఎంతమందిని చూడలే,
ఇక రేపు కూడా తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది, ఎక్కువ రోజులు కాదు. అమావాస్య అయినా వెంటనే పౌర్ణమి కూడా వస్తుంది. ఎప్పటికీ అమావాస్య కాదు మాకు, ఎప్పటికీ మీకు పౌర్ణమి కాదు, గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళా కాలం వచ్చినప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా అందరికీ ఎదురవుతాయి. ప్రకృతి వైపరీత్యం ఉంది, వానలు పడలేని సంగతి తెలియదా, దీని మీద రాజకీయం చేస్తారని ఆక్రోశం వెలబుచ్చింది ఆయన. ఓకే, మరి ప్రకృతి వైపరీత్యం ఉండి మీ భావన ప్రకారంగా కరువు వస్తే ఉత్తర తెలంగాణలో కరువు లేదు. వాస్తవంగా మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఐఎండి వివరాల ప్రకారంగా, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఉత్తర తెలంగాణలో పోయినసారి సగటుకు మించిన వర్షపాతం ఉంది, రికార్డెడ్. అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటే తీసి చూసుకోండి ఒకసారి. దక్షిణ తెలంగాణలో సగటుకు తక్కువ పడ్డ మాట వాస్తవం, ఇది మేము క్లియర్గా ఉన్నాం మొదటి నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లను సహేతుకంగా వాడమని సూచన చేసినాం. మీరు పెడే చెవిలో పెట్టింది, పట్టించుకోలే. మరి ఇదే ప్రకృతి వైపరీత్యం మూలంగానే అంతకుముందు ఏడాది 125 సంవత్సరాలలో రానంత వరద ఉధృతి గోదావరికి వచ్చి, ప్రాణహిత గోదావరి కలిపి అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ అది. అంత వచ్చిన కారణంగానే కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగితే మొత్తం భూమి బద్దలైపోయినట్లు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ ప్రకృతి విపత్తును మీరు దృష్టిలో పెట్టుకోరా? ఎంతసేపు కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్ళు ఎత్తిపోయకుండా ఉండి రైతులకు ఇక్కట్లు కలిగినా పర్లేదు అనేటువంటి ఒక యావనే తప్ప మేలు ఎట్లా చేద్దామనేటువంటి స్పృహ లేదు. ఇలా మీరు నది మేడాల నుంచి ఎత్తిపోసేటువంటి పని 3 నెలల కింద చేస్తే ఏమవుతుండే? ఇదే మంత్రి, ఇదే అధికారులు కదా అప్పుడు కూడా. ఈ సోగు ఎక్కడ పోయింది మరి? ఈ నిర్లక్ష్యానికి, బాధ్యత రహితానికి మూలం ఎవరు చెల్లించాలి? రైతులు చెల్లించాలనా? మీ ముందు చూపు లేని విషయానికి. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రైతాంగం కరువు అని విలవిలాడుతున్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే తప్ప కాలం తెచ్చిన కరువు కాదు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. విఘ్నత లోపించి, ముందు చూపు లోపించి, దుర్బుద్ధితో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో తీసుకున్న చర్యల మూలంగానే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం విలవిలలాడుతున్నది. అందువల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పరిహారం ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు పాలన చేతగాక మంది మీద నిందలతో మీరు ఇలా కాలం గడుపుతున్నారు. అది ఎంతకాలం చేయలేరు, ఎల్లప్పటికీ చేయలేరు, శాశ్వతం కాదు. అది పరిష్కారం చూపాల్సి వస్తుంది ప్రజల సమస్యలకు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మాటలతో, రాజకీయ చేరికలతో, ఇతరతర సంచలనాలతో మీ దృష్టి మరల్చవచ్చేమో కానీ అంతిమంగా ప్రజల కోరిక నెరవేరేదాకా అయితే గూడు కట్టుకుంటున్నటువంటి అసహనానికి మీరు ఏం జవాబిస్తారు, ఏం మందిస్తారు? ఖచ్చితంగా చేయాల్సిందే కదా. కాబట్టి 50-60 ఏళ్ల కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలన సాగింది. వాళ్ళ పరిపాలన ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతానికి. అందువల్ల తెలంగాణ తెచ్చుకున్నదే కరువును పారద్రోలనికే, సస్యశ్యామలం చేయనికే, పంటలు పండియనికే అవి చేసి చూపించినాం మేము. కేసీఆర్ సర్కార్ రైతులకు అండగా నిలిచి చూపించింది, వ్యవసాయానికి వన్నె తెచ్చింది. కాబట్టి రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నది ఎవరో, ఇవాళ ఉసురు పోసుకుంటున్నది ఎవరో, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయానికి ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్ళి రైతులను అడిగితే చెప్తారు. ఓట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఓట్లు వస్తున్నాయి.
సేద్యానికి ఊపిరి పోసింది ఎవరు, ఉసురు పోసుకున్నది ఎవరు? ఇదే ప్రశ్నతో ప్రజల్ని పోయి అడగండి, చెప్తారు. కళ్ళకు కనిపిస్తలేదా రైతులు ఏడ్చుకుంటూ, రోధిస్తూ, చెంపలేసుకుంటూ, వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని శాపనార్థాలు పెడుతున్నది? ఇదేది కళ్ళకు కనిపిస్తలేదా మీదకి? ఇదేది చెవులకు కనిపిస్తలేదా? ఇవి చూసుకుంటూ కూడా ఇట్లా మాట్లాడబోదు అవుతుందా? దయచేసి మొండి పట్టుదలలకు పోకుండా వ్యవసాయానికి, రైతులకు మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అదనంగా ఏమేమి చేస్తామని చెప్పారో అవన్నీ చేసి తీరాలి. 15,000 రైతు బంధు కానీ, కౌలు రైతులకు డబ్బులు కానీ, 12,000 రూపాయలు కానీ, అదనపు 500 రూపాయల బోనస్ కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఇవి చేయకుండా మీరు రేపు పార్లమెంట్ ఎన్నికలలో మేము ప్రజల దగ్గరికి మళ్ళా పోతామంటే ప్రజలు చూస్తారు. సరే, మీ గాంభీర్యాలు మీరు పలుకోవచ్చు, 1 సీటు తెచ్చుకొని చూద్దాం, 2 సీట్లు తెచ్చుకొని చూద్దామని. సీట్లు తెచ్చే సంగతి తర్వాత మీరు ప్రజల్ని ఫేస్ చేయండి, తెలుస్తుంది. రేపు ప్రజల్ని ఫేస్ చేయండి, తెలుస్తుంది. ప్రజల్లోకి పోయినాడు తెలుస్తుంది. ప్రజలు ఏం ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది. మేము రైతాంగ ప్రజలకు కూడా మేము వినమ్రంగా తెలియజేస్తున్నాం, మీ జీవితాలతో రాజకీయాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు, రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకు మీరు బుద్ధి చెప్పండి. ఇప్పటికైనా యథార్థం అర్థం చేసుకొని మిమ్మల్ని దగా చేసి మోసం చేసినటువంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పండి రేపు పార్లమెంట్ ఎన్నికలలో. లేకపోతే మేము ఇన్ని రకాలుగా ఇచ్చిన మాటను తప్పినా కూడా మళ్ళా ప్రజలు మా వెంటనే ఉన్నారని చెప్పి ఈ చరిత్రలో మరవరాని ఒక గాయం చేసి పెడతారు వ్యవసాయానికి వీళ్ళు. జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం మాట మర్చినా, మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ దాని మీద మీరు చర్య తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది, ప్రతీకారం తీసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. ప్రజాక్షేత్రంలో తెలుసుకోమానండి. రేపు కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు జవాబు ఇవ్వమానండి. మొదలు కేసీఆర్ ప్రజల పక్షాన, రైతుల పక్షాన లేవనెత్తుతున్నా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, గతంలో మాట్లాడిన అన్ని అంశాలకు జవాబులు ఇవ్వమానండి వాళ్ళ.